నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? రోజంతా ఏ కష్టం చెయ్యకపోయినా సాయంత్రానికి నీ బ్రెయిన్ అలాగే నీ బాడీ పూర్తిగా అలసిపోయినట్లు, అలాగే నిన్ను ఏదో అదృశ్యమైన భారం కిందకి లాగేస్తున్నట్లు? దానికి కారణం ఏంటో నీకు తెలుసా? వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వాడు నన్నెందుకలా అన్నాడు, నేను ఇలా చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల. ఇతరుల అభిప్రాయాలు అనే పెద్ద చెత్త బస్తాని నీ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు. ఆ భారం ఎంత ప్రమాదకరమో ఈ చిన్న స్టోరీ చెప్తుంది, తప్పకుండా విను. ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్కి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఖాళీ ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చి ఇలా చెప్పాడు: మీ లైఫ్లో మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో, ఎవరి మాటలైతే మిమ్మల్ని రోజు బాధిస్తున్నాయో, ఎవరి గురించి అయితే మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు మీద ఒక బంగాళదుంపను ఈ కవర్లో వెయ్యండి అని చెప్పారు. కొంతమంది కవర్లో 2 పడ్డాయి, కొంతమంది కవర్లో 5 పడ్డాయి. అప్పుడు ప్రొఫెసర్ ఇలా అన్నారు: ఈ కవర్ని వారం రోజుల పాటు మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు మోసుకొని వెళ్ళాలి అని. పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టుకోవాలి, తినేటప్పుడు కూడా పక్కన ఉండాలి అని చెప్పారు. మొదట 2 రోజులు అంతా బాగానే ఉంది, కానీ 3వ రోజు నుండి ఆ బంగాళదుంపలు కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి. వాటి నుంచి భయంకరమైన వాసన రావడం మొదలైంది. 5 రోజులు తిరిగేసరికి ఆ కవర్ని మొయ్యలేక, ఆ కంపు వాసన భరించలేక స్టూడెంట్స్ అందరికీ పిచ్చెక్కిపోయింది. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, సార్, ఈ చెత్తను మేమింక మొయ్యలేము, వదిలేస్తాం అని బ్రతిమలాడారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ నవ్వి ఇలా అన్నారు: వారం రోజులు ఈ కుళ్ళిపోయిన బంగాళదుంపలను మొయ్యడానికే మీరింతలా నరకం అనిపిస్తున్నారు కదా, మరి లైఫ్ లాంగ్ పక్క వాళ్ళ మీద కోపాన్ని, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే భయాన్ని, ద్వేషాన్ని మీ బ్రెయిన్లో ఎలా మోస్తున్నారు? నిజమే కదా. నీ లైఫ్లో కూడా నీకు నచ్చని వాళ్ళ గురించి, నిన్ను జడ్జి చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ నెగిటివిటీని నీ మైండ్లోకి తీసుకుంటున్నావు. ఆ నెగిటివిటీ రోజు రోజుకి కుళ్ళిపోయి నీ ప్రశాంతతను, నీ సంతోషాన్ని నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో. నీకు అంటూ ఒక గోల్ అయితే ఉంది, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. కానీ నువ్వు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే భారం నిన్ను ముందుకు అస్సలు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. పక్క వాళ్ళు ఏమనుకుంటారనేది వాళ్ళ ప్రాబ్లం, నీది కాదు. నీ లైఫ్కి డైరెక్టర్ నువ్వే అయినప్పుడు యాక్షన్ చెప్పాల్సింది కూడా నువ్వే, అలాగే కట్ చెప్పాల్సింది కూడా నువ్వే. మధ్యలో ఈ పనికిరాని వాళ్ళ డైరెక్షన్ నీకెందుకు? ఈరోజే ఆ చెత్త బస్తాని కింద పడేయి. నీ మైండ్ అయితే ఫ్రీ చేసుకో. ఎగిరే పక్షికి ఆకాశం మీద ఉన్న నమ్మకం కింద ఉన్నవాళ్ళు విసిరే రాళ్ళ మీద ఉండదు. నువ్వు కూడా అలాగే ఎగరాలి, గుర్తుపెట్టుకో. ఈ వీడియో నీకేమాత్రం కనెక్ట్ అయినా కామెంట్స్లో ఐ యామ్ ఫ్రీ అని టైప్ చేయి. అలాగే ఈ వీడియోని నీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకో. మరింత మోటివేషన్ కోసం పూర్ణిమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.